ప్రస్తుతానికి మన కుకట్పల్లిలో ఉన్న లూలు మాల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ వచ్చేసి యాక్టివిటీస్ కానీ మన ఫుడ్కి సంబంధించినవి కానీ చాలా ఉన్నాయి. ఒకసారి అయితే మీకు లోపలికి వెళ్ళి అయితే చూద్దాం కదండి. ఇప్పుడు మన వెహికల్ అయితే కింద అయితే పార్క్ చేసేసినాం. మనకు కుకట్పల్లి చౌరస్తా నుంచి లెఫ్ట్ తీసుకుంటే బ్రిడ్జ్ కింద అయితే మనకు ఈ లూలు మాల్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ మన వెహికల్ పార్క్ చేసి పైకి అయితే వెళ్దాం. మనకు కార్లు పార్క్ చేయడానికి ఒక ఫ్లోర్ ఉంది, బైక్స్ పార్క్ చేయడానికి ఒక ఫ్లోర్ అయితే ఉంది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. చూడండి, ఫస్ట్ ఎక్సలేటర్ ఇది. ఒక్కసారి ఇక్కడి నుంచి పైకి అయితే వెళ్దాం. ఇలా మీ పైకి రాగానే ఒకసారి చూడండి, ఇలా వ్యూ అయితే కనబడుతుంది. మామూలుగా ఇప్పుడు మనకు T20 వరల్డ్ కప్ జరుగుతుంది కదా, ఆ వరల్డ్ కప్ సింబల్ అయితే ఇక్కడ పెట్టారు. ఒకసారి ఫ్లోర్స్ని చూడండి, పై వరకు ఉన్నాయి. మొత్తం ఏంటంటే 6 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇగో రైట్ సైడ్ లూలు హైపర్ మార్కెట్ అని రాసి ఉంది చూడండి. లూలు హైపర్ మార్కెట్. ఒకసారి వ్యూ అంతా చక్కగా చూడండి. మనకేంటంటే కుకట్పల్లిలో చాలా పెద్ద మాలు. మామూలుగా ఈ లూలు మాల్ ఏంటంటే మనకు తెలంగాణలోనే అతిపెద్దదిగా చెప్పుకోవచ్చు. ఫ్లోర్స్ ఎంత నీట్గా కనబడుతున్నాయో చూడండి అన్నీ. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది. మనకు మొదటి ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో వెళ్ళి చూద్దాం. ఎగ్జిట్ వచ్చేసి ఇక్కడి నుంచి ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయితే ఉంది. మనకు ఇండియా వైడ్గా కూడా ఇటువంటి మాల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఏంటంటే మీకు దొరకని అనేటివి ఉండేయట, ప్రతి ఒక్కటి దొరుకుతాయట. ఇక లోపలికి రాగానే మీకు ఒకసారి చూడండి, ఇక్కడ కొన్ని చూసుకుంటూ మనం ముందుకైతే వెళ్తున్నాం. చూడండి ఇక్కడ చూడండి, ఏవో ఫుడ్కి సంబంధించినవి ఉన్నాయి, వాటి ప్రైజెస్ కూడా అటు సైడ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్స్ 295, 522, 328, 166, 158, 90, చాలా రకాలు అయితే ఇక్కడ మనకు ఉన్నాయి. ఇక్కడ వాటి నేమ్స్ అయితే క్లియర్గా ఉన్నాయి చూడండి. హెరిటేజ్కి సంబంధించిన కొన్ని పాలు, పెరుగు, ఎవ్రీథింగ్ దొరుకుతున్నాయి ఇక్కడ మనకైతే. ఒకసారి చూడండి, మీకు చూస్తుంటే తెలుస్తుంది. వందల వేల రకాలే ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఇక్కడ చూడండి మనకు కూల్ డ్రింక్స్ ఉన్నాయి. కూల్ డ్రింక్స్ మీద డిస్కౌంట్ అయితే బాగానే ఉంది. ఒక 10 to 15 రూపీస్ అయితే ఉంది ఈచ్ బాటిల్ పైన. మనకు ఏంటిది మజాలు ఉన్నాయి, ప్లస్ వెరైటీ కూడా కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి మీకు రైస్ బాగులు కనబడుతున్నాయి చూడండి. మామూలుగా వాటి ప్రైజెస్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. క్వాలిటీ బట్టి అయితే ఇక్కడ ప్రైజెస్ అయితే ఉన్నాయి. 1400, 1500, 1600, 1700 ఇలా అయితే ఉన్నాయి. ఇదంతా మనకు రైస్ ఉన్న ప్లేసు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒకసారి చూడండి, ఇక్కడ మీకు మామూలుగా 5 లీటర్స్ మనకు క్యాన్లు అయితే కనబడుతున్నాయి చూడండి. ఆయిల్ క్యాన్లు గోల్డ్ డ్రాప్, ఫ్రీడమ్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. వాటి ప్రైజెస్ కూడా పైన అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ రెండు సేమే ఉన్నాయి. 730 ఇట్లా ఎంఆర్పి ఉన్నట్టున్నది. మనకేంటంటే 585, 579లో అయితే వస్తున్నాయి. ఈ పక్క నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు ఎగ్స్ ఉన్నాయి. ఒక ట్రేకి వచ్చేసి ఇక్కడైతే ఇచ్చారు. ఎంత ఇచ్చారో చూద్దాం ఒకసారి. మనకు ఈ ఎగ్స్ వచ్చి ఒకసారి చూడండి, వైట్ ఎగ్స్ ఉన్నాయి, డిఫరెంట్గా కూడా ఉన్నాయి ఎగ్స్. 299, 199 ఎన్నిటికో మరి ఐడియా లేదు. ఒకసారి అక్కడి నుంచి వచ్చినాం చూడండి, ఆ నుంచి చూసుకుంటూ వచ్చినాం. ఫస్ట్ ఏంటంటే మనం ఇక ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేసాం చూడండి. ఇలా మనకు ఫస్ట్ దాంట్లో స్ట్రేట్గా ఎండింగ్కి వచ్చేస్తే ఫిష్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏమో మసాలాలు ఉన్నాయన్నీ వాటికి సంబంధించినవి. ఇక్కడైతే ఫిషెస్ చూద్దాం ఒకసారి చూడండి. ఏం ఫిషెస్ కరెక్ట్ తెలివే మనకైతే, కానీ చాలా రకాలున్నాయి. 519 అట కేజీ వచ్చేసి. వావ్, ఎట్లున్నాయి చూడండి ఒకసారి. ఈ రైట్ సైడ్ మనకు వేరే ఫిషెస్ ఉన్నాయి. బ్లూ స్కాంపియో సంథింగ్ ఏదో ఉంది చూడండి ఫిష్ నేమ్ అయితే. ఇక్కడ మనకు ఇంకా 3 రకాల ఫిషెస్ ఒక నేమ్స్ ఉన్నాయి. ప్రైజెస్ కూడా అక్కడ రాసి అయితే ఉన్నాయి. ఇది చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఫిష్. మొత్తం ఇట్లా మనకు రెడ్గా అంతా ఏదో స్వీటు లాగా ఉన్నది మనకు చూడనీకైతే ఫిష్ మొత్తం. ఇక్కడ మరొక ఫిష్ ఉంది, నత్తలు ఉన్నట్టున్నాయి. అన్ని రకాల ఫిష్లు అయితే కనబడుతున్నాయి. ఈ ఫిష్ ఏం ఫిష్ ఒకసారి అయితే చూడండి. వావ్, చిన్నగా ఉన్నాయి, బట్ రేట్స్ కూడా ఓకే, అందుబాటులోనే కనబడుతున్నాయి. అక్కడ రాసిన చూడండి 570 ఉన్నట్టున్నది. ఈ ఫిష్లు కూడా ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి. 359 అట కేజీ. ఇవి వచ్చేసి మనకు ఫిషెస్ నేమ్ ఏదో ఉంటుంది కదా, ఫ్రాన్స్ ఫిషెస్ అనుకుంటా. ఒకసారి చూడండి, మనకు ఇవి కూడా అంతే. ఆల్మోస్ట్ ఎంత 399 కేజీ అయితే ఉంది ఇక్కడ. ఈ ఫిష్ని చూడండి ఒకసారి, ఎంత పెద్దగా ఉంది చూడండి. వామ్మో, 499 ఉంది, మరి 1480 ఉంది. మరి కేజీ వచ్చేసి 499 అనుకుంటా, లేదా మొత్తం అయితే మరి 1499 ఏమో. మరి ఈ పక్కకు చూడండి, అన్నీ వెరైటీగా ఉన్నాయి ఫిషెస్. ఇన్ని రకాల ఫిషెస్ ఉంటాయని నాకైతే తెలియదు. మనకు ఫిషెస్ ఉంటాయి తెలుసు, కానీ లైవ్గా చూడడం అయితే ఫస్ట్ టైం. ఇవి ఒకసారి చూడండి, చిన్నగా ఉన్నాయి. అటు సైడ్ కూడా చాలా చిన్న ఫిషెస్ ఉన్నాయి.
ఇగో ఈ ఫిషెస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, కొంచెం చిన్నగా ఉన్నాయి, పెద్ద పెద్ద రెక్కలు ఉన్నట్టున్నాయి ఈ ఫిషెస్ అయితే. కేజీ అయితే అక్కడ రాసి చూడండి. ఈ రైట్ సైడ్ చూడండి, ఈ ఫిష్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది మనకు. రేటు బాగుంది, మొత్తం ఆల్మోస్ట్ 1879 అంటే 1900 ఉన్నది. ఈ కార్నర్ చూద్దామా, ఇంకా కొన్ని ఫిషెస్ అయితే ఉన్నాయి. వావ్, ఎంత 599 అంటే కేజీ. ఇవి చూడండి మనకు మొత్తం ఇట్లా మామూలుగా మంచులో పెట్టినట్టు పెట్టేసారు వాటిని, ఖరాబ్ కాకుండా ఫ్రిడ్జ్ లాగా. ఇక్కడ చూడండి మొత్తం గోల్డ్ ఫిష్, మొత్తం బంగారం లాగా మెరిచిపోతున్నాయి ఫిష్ నేమ్ కూడా అదే ఉన్నట్టున్నది. ఇగో మొత్తం మనకు పక్కకు వచ్చేసి వేరే ఫిషెస్ కూడా ఉన్నాయి. 169 కేజీ అట. చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే ఫిషెస్ తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు అన్ని రకాల ఫిషెస్ని అయితే మనం చూడొచ్చు. ఒకసారి అన్ని ఫిషెస్ వ్యూని అయితే చూపిస్తున్నా చూడండి. మనకు లూలు మాల్కి వస్తే మీకు దొరకని అనేటివి అయితే కనబడతలేవు నాకైతే. ఇక్కడ వచ్చేసి మనకు చిన్న చిన్న వాటర్ ఫౌంటైన్ లాగా ఉన్నాయి చూడండి. అందులో వచ్చేసి మనకు లైవ్ ఫిషెస్ అయితే ఉన్నాయి, బతుకున్నాయి, మంచిగా ఆడుతూ ఉన్నాయి. ఇక ఫిషెస్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాం అనుకో, మనకు మటన్ షాప్ అయితే ఉంది. అక్కడ రాసినది చూడండి, మీకు ఓన్లీ మటన్ అంటే మెత్తదే కావాలనుకుంటే మాత్రం 1089 ఉంది. మామూలుగా మీకు బోన్స్తో కావాలంటే 729 ఉంది. 729, 749 ఇలా అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మామూలుగా పేగులు ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి కాళ్ళు ఉన్నాయి. ఇగో మటన్ 749 ప్రైజెస్. లివరు చాలా ఉన్నాయి మీకు. మటన్లో కూడా డిఫరెంట్ టైప్స్ లాగా ఉన్నాయి. ఎందుకంటే సప్ప కావాలంటే సప్ప రేట్ ఉంది, 729 కేజీ అట. మీకు మొత్తం ఇచ్చేస్తారు సప్ప. అంత పెద్దది వద్దు అనుకున్నాం అనుకో సప్ప కావాలంటే, ఇగో ఇక్కడ వచ్చేసి కొంచెం చిన్నది ఉన్నది, ఒకసారి చూడండి, 929 అట. ఈ ముద్దలు ఉన్నాయా, ఇది మాత్రం మొత్తం మటన్ అంట, చిన్న బొక్క కూడా ఉండదు. 1089 కేజీ. మీకు తొడ ఉంటుంది కదా, తొడదే మటన్ కావాలంటే మాత్రం ఇక్కడ ఉన్నది, అది కూడా అంతే 989 ప్రైజెస్ ఉంది. బొక్కలు కావాలంటే బొక్కలు, మధ్యలో బొక్కలు కావాలంటే మధ్యలో బొక్కలు, మెత్తయి కావాలంటే మెత్తయి. ఇలా మీకు గోటుకు మేకకు సంబంధించిన ఏ విధంగా మీకు నచ్చుతుందో ఆ విధంగా ఇక్కడ కూర అయితే మీకు దొరుకుతుంది. ఎందుకంటే నేను కూడా ఇక్కడ 1 కేజీ అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కొంచెం ఏంటంటే ఫ్రిడ్జ్లో పెడతారు కాబట్టి అదే కొంచెం ప్రాబ్లం, అంటే కొందరికి వచ్చేసి ఫ్రిడ్జ్లో పడాయి కదా, ఆ విధంగా అన్నట్టు. ఇక ఇక్కడ వచ్చేసి మీకు మటన్ కర్రీస్ అయితే ఉన్నాయి చూడండి. వాటి ప్రైజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ క్లియర్గా. 619, 819 ఇలా అయితే రాసి ఉంది. ఆ దూరంలో కూడా ఉన్నాయి చూడండి. ఇదంతా కిచెన్, మనకు మటన్కి సంబంధించిన కిచెన్ అయితే ఇక్కడ చూడొచ్చు. మనం తీసుకున్నామన్నాం కదా, ఇప్పుడే తీసుకొని మనకు కొలిచి అయితే ఇస్తుండ్రు అక్కడ. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకొని దీని ఆపోజిట్లో మీకు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1000 రకాలైన వంటకాలు అయితే మనకు కనబడుతూ ఉంటాయి. ఫిషెస్ ప్లస్ మీకు చికెన్కి సంబంధించినవి. ఇవి చూడండి ఫిషెస్తో చేసినాయి. ఇన్ని రకాల ఫిషెస్ ఉంటాయని వీడికి వస్తేనే తెలిసింది నాకైతే. అంటే ఒక 1000 రకాల వరకు మనకు చేసిరంటే వాళ్ళు గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఖరాబ్ కాకుండా ఇవి కాకుండా తందూరి చికెన్ కనబడుతుంది చూడండి ఇట్లా. అలా ఒక్కొక్క దానికి ఒక పేరు అయితే మనకు కనబడుతుంది. ఇక చికెన్ అదేంటిది మెయింటైన్డ్ సంథింగ్ రాసి చూడండి ఆ చికెన్ నేమ్. ఇదిగో అన్నవే చికెన్ ఫిషెసే ఉన్నాయి మొత్తం. కింద కూడా కనబడుతున్నాయి చూడండి చికెన్. మీకు పీసులు కావాలన్నా మామూలుగా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే ఇక్కడ చికెన్ దొరుకుతుంది, మటన్ దొరుకుతుంది, ఫిషెస్ దొరుకుతున్నాయి. వండినవి దొరుకుతున్నాయి, లేదా మీకు మామూలుగా వండకుండా కావాలంటే వండకుండా దొరుకుతున్నాయి. ఇప్పుడు మనం మెయిన్ చికెన్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఆ ప్రైజెస్ కూడా అక్కడ రాసినాయి. 299, 359, 339 ఆ రేంజ్ అయితే మీకు రేట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇగో 369 అట. ఇవన్నీ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ అన్నీ వండినవి ఫ్రై చేసినవి ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. ఇగో వావ్, ఇవేంటియో తెలుస్తలేదు కానీ అన్ని రకాలుగా ఒక్కొక్క దాన్ని చికెన్ని చాలా డిఫరెంట్ టైప్స్లో చేసి అయితే మనకు పెట్టిర్రు. మీకు మామూలుగా 150, 200 ఆ రేంజ్లో కనబడుతున్నాయి. ఇవి ఇక్కడ చూడండి లెగ్ పీసులు ఎంత మంచిగా చేసారో చూడండి. లెగ్ పీసులు ఎన్ని ఇస్తారో తెలియదు కానీ 349 అట. ఇగో ఇక్కడ చూడండి ఓన్లీ మీకు లైవ్ మధ్యలో ఉంటుంది కదా, ఆ మధ్యలోది మెత్తదే ఇక్కడ చికెన్ పెట్టేది చూడండి. 269 అట మనకు కేజీ వచ్చేసి. ఇక్కడ కూడా మీకు చికెన్ అయితే ఉంచండి. లెగ్ పీసులు సపరేట్గా ఉన్నాయి, మధ్యలో సపరేట్గా ఉన్నది. ఇక్కడ కూడా అంతే. అంటే చికెన్లను కూడా ఇన్ని పార్ట్స్గా డివైడ్ చేసారు చూడండి వాళ్ళకు. మనకి ఈ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే ఇక్కడ చికెన్ అయితే ఇస్తారు. వాటి ప్రైజెస్ చూడండి క్లియర్గా రాసి ఉంది. ఇక్కడ చూడండి చికెన్ ఏంటంటే కోడిని మొత్తం వాళ్ళు అలా పెద్దగా ఉన్నప్పుడే మొత్తం వాళ్ళు హీట్ చేసి మసాలాలు పెట్టి మంచిగా చేస్తారు. ఆ కోడి మొత్తం ఇక్కడనే ఉంచండి. 359 రూపీస్లో మనకు
ఆ కోడ్ అయితే ఇచ్చేస్తారు. ఇంక ఇవన్నీ నాన్ వెజ్కి సంబంధించినవి వరుసగా ఫస్ట్ ఫిష్, తర్వాత మటన్, తర్వాత చికెన్ కంప్లీట్ అయిపోయింది. ఆ చికెన్ నుంచి బయటికి రాగానే మీకు ఇక కూరగాయల మార్కెట్ అయితే కనబడుతుంది చూడండి. ఇదంతా మనం చూస్తున్నది ఫస్ట్ ఫ్లోరే. ఇదంతా మనకు ఇంకా 5th ఫ్లోర్ వరకు వెళ్ళాలి, 6th ఫ్లోర్ వరకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఆలుగడ్డలే అనుకుంటా. ఈ పక్కకు వస్తే మనకు వేరే కూరగాయలు కూడా కనబడుతున్నాయి. హాఫ్ కట్ చేసి ఉన్నాయి ఖరాబ్ కాకుండా. మామూలుగా 35 రూపీస్ కేజీ అట. ఇవేం కర్రీసో తెలియదు. 29 కేజీ అట. పైన ఉన్నది వారి నేమ్ కావాలంటే పైన ఉంది, చూసుకోండి ఒకసారి. క్యాబేజ్ ఉంది చూడండి ఇక్కడ. నెక్స్ట్ పాలకూర ఉంది, కరివేపాకు ఉంది, పుదీనా ఉంది, అన్నీ కనబడుతున్నాయి. కొత్తిమీర ఉంది చూడండి. వాటి ప్రైజెస్ 9 రూపీస్, 10 రూపీస్, 14 రూపీస్ అయితే ఉంది. మామూలుగా ఏంటంటే అన్నీ తక్కువ రేట్లలోనే ఉన్నాయి ఇక్కడ. అందుకంటే మామూలు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ఇక్కడైతే అన్నీ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి కాకరకాయ వచ్చేసి 59. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి 35 పనసపండు 55 ఉన్నది. ఇక్కడ ఏవో 39 ఉన్నది, 73, 55 బీరకాయలు అన్నీ కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి పుచ్చపండు కేజీ లెక్క ఇస్తుర్రు. 16 రూపీస్ కేజీ అయితే ఉంది. అయితే ఇక్కడ చెప్పడం మర్చిపోయినా చాలా వరకు 50% ఆఫర్ అవుతుంది ప్రజెంట్. ఎందుకు ఆఫర్లు పెట్టిరో తెలియదు కానీ ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి కూరగాయలను మొత్తం చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ మామూలుగా చిక్కుడుగాయ ఉన్నట్టుంది, ఊరు చిక్కుడుగాయ. వాటి ప్రైజెస్ అక్కడ ఉన్నాయి. ఈ మధ్యలో ఇవేంటి 28 రూపీస్ కేజీ ఉంది. ఇన్ని రకాల కూరగాయలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తున్నాం చూడండి. ముందుకు వెళ్తూ ఉంటే మీకు కండగడ్డ కనబడుతుంది చూడండి. ఈ కండగడ్డ వచ్చేసి 69 రూపీస్ కేజీ అట. ఇక్కడ అల్లం ఉంది. అల్లం కూడా మొత్తం ఒక 4 తీర్లు ఉన్నది చూడండి. 1, 2, ఇక్కడ వచ్చేసి 3, మధ్యలో 4, మొత్తం 4 రకాల అల్లం అయితే ఉంది. ఇక్కడ ఉల్లిగడ్డలు చిన్నగా ఉన్నాయి. లాస్ట్కి వచ్చేసి మీకు ఎల్లిగడ్డ ఉంది. ఎల్లిగడ్డ వచ్చేసి 259 రూపీస్ కేజీ అయితే ఉంది. ఇక్కడ చూడండి మీకు క్యారెట్ కానీ, వంకాయలు కానీ, బీరకాయలు, దొండకాయలు అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. వాటి ప్రైజెస్ కూడా అక్కడ క్లియర్గా అయితే వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ అయితే ఉన్నాయి చూడండి. ఈ కొబ్బరికాయ వచ్చేసి ఈచ్ 24 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మ్యాంగోస్ ఉన్నాయి చూడండి, మామిడి పండ్లు 85 రూపీస్ కేజీ అయితే ఉంది ఇక్కడ. ఇక అక్కడ కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకైతే వచ్చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఏంటంటే మనం ఇక స్వీట్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ మీకు ఆయిల్ చూపించేసిన, మామూలుగా చికెన్ది, ఫిషెస్, మటన్ కంప్లీట్ అయిపోయింది. కూరగాయలు కూడా ఆల్మోస్ట్ అన్నీ చూపించేసిన. ఇప్పుడు ఏంటంటే ఇక స్వీట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఇక్కడ స్వీట్స్, మిక్చర్ ఇవి కూడా ఆల్మోస్ట్ చాలా రకాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ ఆనియన్ ఉన్నాయి. ఇవి ఏంటివో నాకు ఐడియా లేవు కానీ చాలామంది కొనుక్కోపోతారు వీటిని అయితే. ఒకసారి చూడండి 160 రూపీస్, 150 రూపీస్ అయితే ఉంది. ఇదేందో మరి 170 రూపీస్ ఉంది, 210, 75, 70. ఇప్పుడు ఏంటంటే ఇక మనం ఈ స్వీట్ చూసుకుంటా బేకరీ ఐటమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ బేకరీలో కూడా చాలా ఉన్నాయట. ఏంటియో ఒకసారి అయితే చూద్దాం. 339, 629, 529 కేజీ వచ్చేసి మీకు ఎటువంటి కేక్ కావాలంటే అటువంటి కేక్ అయితే ఉంది. ఇక్కడ పప్స్ ఉన్నాయి చూడండి, 22 రూపీస్, 39 రూపీస్, 30 రూపీస్. మామూలుగా ఏంటంటే అన్ని క్యాజువల్ రేట్స్లోనే ఉన్నాయి. మనం అందరం అయితే కొనుక్కోవచ్చు, ఎక్కువ ఛార్జ్ అయితే ఏం చేస్తలేరు చూడండి. కాకపోతే ఏంటంటే మీకు డిఫరెంట్ టైప్స్ అయితే ఇక్కడ మీకు కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి మీకు వేరే టైప్ కూడా కనబడుతున్నాయి, చాలా రకాలు అన్నీ చూడండి. 30 రూపీస్, 45, 40. ఇక్కడ మీకు 20 రూపీసు సమోసా ఉంది అనుకుంటా. ఇక్కడ వచ్చేసి కేకులు ఉన్నాయి చూడండి. కేకులు వచ్చేసి 85 రూపీసు, మామూలుగా పీస్ అనుకుంటా, మరి పీసే. 90 రూపీసు, 95 రూపీసు. చూడండి కేకులు మొత్తం ఇక్కడనే మీకు కనబడుతున్నాయి చూడండి. ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కేకులు చూడండి ఇక్కడ. ఇది వచ్చేసి 40 రూపీస్కి ఒకటి రాసిన చూడండి. ఇంకా కింద కూడా చూడండి కేకులు బాగున్నాయి కదా. ఇవి పెద్ద కేకులు అనుకుంటా. ఇది వచ్చేసి రెడ్లా ఉన్నది చూడండి, 900 అట. ఇక్కడ తినేటివి ఇవన్నీ గోలిచ్చినవి కూడా ఉన్నాయి చూడండి. ఒకటి వచ్చేసి 95 రూపీసు, 60 రూపీసు ఇట్లా కనబడుతున్నాయి చూడండి. ఇప్పుడు మనం చూసిన కేకులు అవి మొత్తం ఇక్కడైతే ఉన్నాయి. మీకు ఏంటంటే దగ్గరికి వెళ్ళి చూపించిన అన్నీ. ఇటు సైడ్ వస్తే ఇంకా ఉన్నాయి చూడండి. మీకు ఏంటంటే స్వీట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని రకాలుగా కలుపుకొని ఒక 1000 వరకు అయితే ఉన్నాయి, తక్కువేం లేవు. మీకు చూపించిన నేను చాలా తక్కువ, ఇంకా చూపించనియే మీకైతే ఎక్కువైతే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇవేంటి ఏమో చాలా డిఫరెంట్గా కనబడుతున్నాయి కదా. ఇక్కడ వచ్చేసి స్వీట్స్ ఉన్నట్టున్నాయి, లడ్డూలా సంథింగ్ లడ్డూలాగా అయితే ఉన్నాయి కానీ లడ్డూలు కాదు. 120 రూపీస్ ఎంఆర్పి అట, 90 రూపీస్కి వస్తుంది.
147, 137, 112, 87 ఇలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటియో మరి నాకైతే ఐడియా లేదు, కానీ చాలా వెరైటీలను అయితే ఇక్కడ చూస్తున్నాను నేనైతే. వావ్, ఇది వచ్చేసి 479 అట. ఒకసారి చూడండి, మనం ఇప్పుడు చూసుకుంటూ వచ్చిన మార్కెట్ మొత్తం ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి రోటీస్ అవి అవుతున్నట్టున్నది. మామూలుగా ప్యాకెట్ ప్రైస్ వచ్చేసి 34 రూపీస్ అట. వాళ్ళు ఎన్ని పీసులు ఉంటాయేమో, 4 or 5 ఉంటాయి అనుకుంటా పీసులు. రాసిన చూడండి 35, 60 అని. ఇదంతా మనకు స్వీట్స్ హాల్. ఇప్పుడు బేకరీ అయిపోయింది, ఇక స్వీట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చాలా స్వీట్స్ అయితే ఉన్నాయి, కానీ కొన్ని అయితే మీకు చూపిస్తున్నా చూడండి. ఇగో ఇది ఏం స్వీటో కానీ ఎంత సూపర్గా ఉంది చూడండి. 300 రూపీస్ కేజీ అట. వావ్, చూస్తే ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఇదేం స్వీటో మరి, ప్రీమియం సంథింగ్ ఏదో ఉంది, 187 అట. ఇక్కడ మరొక రకమైన స్వీట్ ఉంది, 156, 295. ఇప్పుడు వచ్చేసి వెజిటేరియన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ వెజిటేరియన్ దగ్గర ఏంటంటే మీకు వెజిటేరియన్కి సంబంధించిన అన్ని ఫుడ్లు ఉంటాయి, ప్లస్ బిర్యానీ అన్నీ అయితే కనబడుతున్నాయి చూడండి. ఇగో వెజ్ బిర్యానీ 90 రూపీసు. మామూలుగా హైదరాబాదు వెజిటేబుల్ బిర్యానీ మొత్తం వచ్చేసి 160 రూపీస్ అట. అంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అక్కడ బిర్యానీలో కూడా. పోప్ రైస్ ఉంది, ఇక్కడ అన్నీ కనబడుతున్నాయి చూడండి. మామూలుగా సాంబార్ లాగా, కర్రీ లాగా అన్నీ అవుతున్నాయి. వాటి ప్రైజెస్ కూడా అక్కడ ఉన్నాయి చూడండి. 45, 112, నెక్స్ట్ 55. ఇగో ఇక్కడ చూడండి, ఆ బిర్యానీ అయితే కొందరు కట్టుకపోతున్నారు. ఆ బాక్స్ నుండి ఫిల్ చేసి అయితే ఇస్తుర్రు. కర్రీస్ అయితే చాలా బాగున్నాయి, చాలా ఉన్నాయి. లాస్ట్ గిట్ట నూడిల్స్ కూడా కనబడుతున్నాయి చూడండి, 125 రూపీస్ అట. ఇక వాటికి సంబంధించిన ప్రైజెస్ అన్నీ ఇక్కడ పైన రాసి అయితే ఉంచుడండి. పిజ్జాలు, బర్గర్లు అయితే ఇక్కడ దొరుకుతున్నాయి చూడండి. ఇవంతా ఏంటంటే వెజ్కి సంబంధించినవి అన్నట్టు. 117, 190, 30. ఇప్పుడు మనం చికెన్ దగ్గరికి అయితే వచ్చేసినాం చూడండి, ఫ్రై చేసినాయి. ఇంకా వాటి ప్రైజెస్ అయితే ఇక్కడ క్లియర్గా ఉన్నాయి చూడండి. 125, 349 అట. మరి కేజీ ఇస్తారో మరి ఒక్కొక్క పీసో ఐడియా లేదు. ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఎంత పెద్దగా ఉందో, పెద్ద ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ చాలా ప్రైజెస్ అయితే ఉంది. 349, ఇక్కడ వచ్చేసి 349. అంటే చూడండి, మామూలుగా కోడిని ఎంత డిఫరెంట్గా మనకు వెరైటీలుగా చేసిర్రో చికెన్ని. ఇన్ని వెరైటీస్ అబ్బా ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడ మరొక చికెన్ అది 100 రూపీస్ అట ఒక పీసు, ఇంకొకటి 100 రూపీస్. ఇగో ఇక్కడ బిర్యానీ ఉంచండి. మామూలుగా అయితే 150, 155. మండి బిర్యానీ కూడా ఉన్నది 165. ఇక అక్కడి నుంచి మనం పచ్చళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాం చూడండి. ఇగో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు మనకు కనబడుతున్నాయి. ఇవేం పచ్చడో అసలు ఐడియా లేదు, కానీ ఇన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ మ్యాంగో పచ్చడి అయితే ఉంది, 29 రూపీసు, 29 రూపీసు. ఇక్కడ మరొక రకం పచ్చడి, అన్నీ మ్యాంగో పచ్చళ్ళే ఉన్నట్టున్నాయి, కానీ డిఫరెంట్గా పెట్టిర్రు. ఇప్పుడు ఒకసారి ఆ కూరగాయల దగ్గరికి వచ్చేసి ఫ్రూట్స్ దగ్గరికి అయితే ఒకసారి వెళ్దాం. ఏమేం ఫ్రూట్స్ ఉన్నాయో చూద్దాం. మనం ఇలా కొంత దూరంలో స్టార్టింగ్ దగ్గరనే మనకు ఖర్జూరాలు అయితే కనబడుతున్నాయి చూడండి. 239 రూపీసు, 345 రూపీసు ఇలా అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకు ఒక 10 to 15 వెరైటీస్ అయితే ఉన్నాయి ఖర్జూరాలలో. మామూలుగా మనం ఏదో ఒక ఖర్జూర కొంటూ ఉంటాం, కానీ ఇన్ని రకాల ఖర్జూరాలు ఉంటాయట. ఇక లాస్ట్ వచ్చేసి 349 రూపీస్ పర్ కేజీ అయితే ఉంది. ఇక్కడి నుంచి ముందుకు వచ్చేస్తే ఇక 199 కేజీ అట దానిమ్మ పండ్లు. కేజీకి ఆల్మోస్ట్ 4 or 5 అయితే దూతాయి. ఇక్కడ చూడండి ఫ్రూట్స్ కనబడుతున్నాయి మీకు, చాలా రకాల ఫ్రూట్స్ కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి మీకు మరొక కూరగాయలు ఉన్నాయి, కొన్ని ఏమో స్వీట్స్ లాగా కూడా ఉన్నాయి చూడండి. ఒకసారి కూరగాయలాగానే ఉన్నాయి అన్నీ అయితే, ఆ లాస్ట్ వరకు ఉన్నాయి. ఇక్కడ టమాటాలు ఉన్నాయి చూడండి, టమాటాలు అన్నీ కనబడుతున్నాయి. ఇగో ఇక్కడ మళ్ళీ ఒక ఫ్రూట్స్ కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ గ్రేప్స్ కనబడుతున్నాయి చూడండి. ఈ గ్రేప్స్ ఏం గ్రేప్స్ కానీ చాలా రేట్ ఉన్నాయి, 150, 160 ఉంది రాసి అయితే. ఇగో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు గ్రేప్స్ అవి కనబడుతున్నాయి చూడండి. కింద వచ్చేసి మక్క కంకులు అయితే కనబడుతున్నాయి. మొత్తం ప్రతి దానికి ఇలా ప్లాస్టర్ వేసి పెట్టేసిర్రు, ఇక ఖరాబ్ కాకుండా. ఇక పక్కకు వచ్చేసి మరొక రకం, మరొక పక్కకు వచ్చేసి మరొక రకం, అలా చాలా రకాలైన అయితే ఇక్కడ మనం తినే ఫ్రూట్స్ అవి కూడా ఉన్నాయి. ఇవి ఇక్కడ చూడండి చిప్స్, అంత పెద్ద చిప్ ప్యాకెట్ వచ్చేసి జస్ట్ 30 రూపీసేనట. వావ్, ఇవి ఏంటియో తెలియదు కానీ మొత్తం ఫుల్గా ఉన్నాయి. ఏంటియో మరి బాదం ఉన్నట్టున్నది. ఇక్కడ చూడండి కాజు, ఇక్కడ కాజు ఉంది, 387 రూపీసు హాఫ్ కేజీ. 414 హాఫ్ కేజీ లూలు మాల్.
ఇప్పుడు ఏంటంటే ఇక మనకు ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం. మీకు ఫస్ట్లో లాస్ట్లో ఎక్సలేటర్ ఉంటుంది. ఈ ఎక్సలేటర్ పైనుంచి నేనైతే సెకండ్ ఫ్లోర్కి అయితే ఆల్మోస్ట్ చేరుకుంటున్నా. మీకు మధ్యలోకి వచ్చినాక మరొక ఎక్సలేటర్ ఎక్కాలి, అప్పుడు సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతాం. వావ్, అసలు ఎంత నీట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే విధంగా ఉంది. ఫ్రూట్స్, బేకరీ అన్నీ ఉన్నాయట. ఈ పైన ఏమేమి ఉంటాయో చూద్దాం ఇక సెకండ్ ఫ్లోర్లో. ఇక్కడ కూల్ డ్రింక్స్ అయితే ఫస్ట్ రాగానే దర్శనం ఇచ్చినాయి. 68 ఎంఆర్పి ఉన్న థమ్స్అప్ 62 రూపీస్ అట. పల్పికి వచ్చేదానికి 90 రూపీస్ అయితే 75 రూపీస్ అట. ఇక్కడ మీకు అన్ని రకాల అయితే కనబడుతున్నాయి చూడండి ఒకసారి. మామూలుగా హోమ్ మేడ్ కనబడుతున్నాయి. వావ్, ఇక్కడ చూడండి ఇంకేమున్నాయి. ఇక్కడ ఇంకా ఏమేమో ఉన్నాయి, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. చాక్లెట్లు ఉన్నట్టున్నాయి, స్నిక్కర్స్, డైరీ మిల్క్, 5 స్టార్ అవన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ ప్యాంపర్స్ అన్నీ కనబడుతున్నాయి చూడండి. ఒక్కొక్క ప్యాక్ ఎంత ఉన్నదనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇవన్నీ చూసుకుంటే ఇక మనం ముందుకైతే వెళ్తూనే ఉన్నాం. ఈ పైన కూడా మీకు ఆయిల్ ప్యాకెట్లు అయితే ఉన్నట్టున్నాయి చూడండి. గోల్డ్రాపు, ఫ్రీడము, రజనీ ఏమేమో ఉన్నాయి ఇంకా ఆయిల్ ప్యాకెట్లు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా ముందుకు వస్తే సాసులు ఉన్నాయి. సాసులు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. 60 రూపీసా, 60 రూపీస్ ఉన్నట్టున్నాయి. ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే పప్పు దినుసులు అవన్నీ అయితే ఉన్నాయి. ఇవి కేజీ లెక్కనైతే ఇక్కడైతే ఇస్తుర్రు. ఒకసారి చూడండి, ఇవి ఏమేం ఖర్జూరాలో ఐడియా లేదు కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వాటి ప్రైజెస్ కూడా ఇక్కడనే చూడండి, 439 ఇట్లున్నాయి. ఇవన్నీ మనకు ఇంట్లోకి ఉపయోగించే మసాలాలకు సంబంధించినవి ఉన్నట్టున్నాయి. అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. ఒకసారి వచ్చినప్పుడు తప్పకుండా ఈదిని కూడా విజిట్ అయితే చేయండి. మీకు అవసరం ఉన్నాయి అయితే తీసుకోండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక బుక్ స్టాల్లో అయితే ఉంటాయి. బుక్స్ కానీ, పెన్నులు కానీ, పెన్సిల్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ 2-3 ర్యాకులలో అవే ఉంటాయి. ఇక్కడ చూడండి చిన్న బస్సులాగా అయితే రెడీ చేసిర్రు చూడండి, కనబడుతుందా? అందులో మొత్తం బుక్స్ ఉన్నట్టున్నాయి. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడ వచ్చేసి కుక్కర్లు, హాట్ బాక్సులు అవన్నీ అయితే కనబడుతున్నాయి. ఇవి ఎన్ని ఏంటియో ఏమో, ఎంత చూసినా చూడాలనిపిస్తుంది, అయిపోతూనే లేదు. చిన్న చిన్న బ్యాగ్స్ ఉన్నాయి, చిన్నపిల్లల బ్యాగ్స్ అనుకుంటా ఇవన్నీ దూరంలో కనబడుతున్నాయి చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏది కొన్నా ఇప్పుడు మనం చూపించినాం కదా, 149, 159 ఒక 2-3 రేట్స్ అయితే ఇచ్చిర్రు. ఒకసారి మనం చూద్దామా? ఇది చూడండి, ఇందులో 3 స్కెచ్లు ఉన్నాయి, ఒక పెన్ను, ఇంకోటి ఏమో ఉంది. ప్రైజెస్ 90, 225, 144 ఇలా ఉన్నాయి. ఇక కంప్లీట్ చేసుకొని బయటకి అయితే వచ్చేసిన. ఈ సెకండ్ వన్ కూడా కంప్లీట్ చేసేసిన. ఇక ఇందులో ఇప్పుడు మనం చూసినవి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి బయటకు వచ్చేసిన, మిడిల్లో ఉన్నాం చూడండి. ఇక్కడి నుంచి రైట్ తీసుకొని వెళ్ళిపోతే కిందికి అయితే వెళ్ళిపోతాం. ఏంటంటే మనం డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోర్కి వస్తాం మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ బయట నుంచి వస్తే. వావ్, ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. అక్కడ ఏముందో వెళ్ళి అయితే చూద్దాం. ఇక ఎక్సలేటర్ పైన ఎక్కి ఇప్పుడే పైకి అయితే వచ్చేసిన. పైకి రాగానే రైట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళిపోతున్నా. ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇప్పుడు మనం. ఫస్ట్ మన గ్లాసెస్ కనబడుతున్నాయి చూడండి. రాగానే బాయ్స్ అండ్ గర్ల్స్ గ్లాసెస్ అని రాసింది చూడండి అక్కడ. ఇక్కడ వచ్చేసి మనకు గర్ల్స్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి. నెయిల్ పాలిష్ నుంచి మొదలు పెడితే ఎవ్రీథింగ్ ఇక్కడైతే దొరుకుతున్నాయి. కొన్ని అయితే మీకు శాంపిల్స్ అయితే చూపిస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి, ఏవి కంప్లీట్ చేసుకొని అలానే కొంచెం ముందుకెళ్ళాం అనుకో ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. అవి ఏంటి చూద్దాం. వావ్, అన్నీ లేడీస్కి సంబంధించినవి అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి చెప్పులు ఉన్నాయి, 10% ఆఫర్ అట చెప్పులకైతే. ఇక్కడ చూడండి చిన్న పిల్లలు ఆడుకునే బైక్స్ ఉన్నాయి, 10,525 రూపీస్ అట. అక్కడ 5,000 అట. అలా రేట్స్ కూడా మనకు ఫిక్స్డ్ ఏం లేవు, కొన్నిటికి ఆఫర్స్ ప్రకటించారు కాబట్టి తక్కువలో అయితే వస్తున్నాయి. ఇక ఇక్కడ వచ్చేసి గివే ఉన్నాయి. ఎప్పుడు చూడండి, ఇక మీకు చూపిస్తున్నాయి వచ్చేసి ఈ షూలు ఆల్మోస్ట్ మీకు ఎంత అనుకుంటారు, 7,000 ఉన్నాయి ఆ షూలు. అంత బ్రాండెడ్ షూలు అట. మరి నేను మామూలుగా ఉన్నాయో తీసుకుందాం అనుకున్నా, అంత రేట్ అయిన వరకు సపడే కూకున్నా. ఒకసారి చూడండి, ఇక కనబడుతూనే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ షూస్ అయితే ఉన్నాయి. వావ్, ఎంత సూపర్గా ఉన్నాయో చూడండి షూస్ అయితే. ఇక్కడ వచ్చేసి చెప్పలు ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో. సెకండ్ ఫ్లోర్ కన్నా థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఇంకా బాగుంది, చాలా వెరైటీలు ఉన్నాయి. బాయ్స్కి సంబంధించిన మొత్తం ఇన్ని ఉన్నట్టున్నాయి. ఇక చెప్పులు అయితే కనబడుతున్నాయి. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళామనుకో మీకు మామూలుగా డ్రెస్సెస్ ఉన్నాయి. ఇక్కడనే
లేడీస్కి సపరేట్గా ఉన్నాయి, జెంట్స్కి సపరేట్ ఉన్నాయి. అన్నీ అయితే ఆల్మోస్ట్ ఒక దగ్గరనే ఉన్నట్టున్నాయి. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాం మనం. చిన్నపిల్లల డ్రెస్సెస్, పెద్దోళ్ళ డ్రెస్సెస్ ఇప్పుడు మనం చూసినవి అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక 4th ఫ్లోర్కి అయితే వచ్చేసాం. చూడండి, ఇలా ఎక్సలేటర్ మీద పైకి రాగానే మీకు ఫ్లవర్స్ అయితే దర్శనమిస్తాయి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి, సూపర్గా ఉన్నాయి. 99 రూపీస్ అట. వావ్, రోజ్ ఫ్లవర్స్ ఓలే డెకరేషన్ చేసిర్రు. ఈ పక్కనే చూడండి బాల్స్ ఉన్నాయి, మామూలుగా చిన్నపిల్లలు ఆడుకోనికి, పెద్దోళ్ళు ఆడుకునేవి కూడా అనుకుంటా, వాలీబాల్ టైప్లో ఉన్నాయి అవి అయితే. ఇక్కడ వచ్చేసి మామూలుగా ఐరన్ బాక్సెస్ ఉన్నాయి. ఐరన్ బాక్స్లో మీకు అన్ని రకాల కంపెనీలు అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి, చాలా రకాలు ఉన్నాయి. ఇన్ని రకాల మనకు ఈ ఐరన్ బాక్సులు ఉన్నాయని అసలు నాకు ఐడియానే లేదు. మామూలుగా మనం మెట్రోలో కానీ డిమార్ట్లో కూడా పోతాం, కానీ అక్కడ 2-3 రకాలు అవే కనబడతాయి. బట్ ఇక్కడ వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చేసి రిఫ్రిజిరేటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఫ్రిడ్జ్లు అంటాం కదా, ఒకసారి చూడండి వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూపిస్తాను. ఓవెల్ ఉన్నాయి ఇక్కడ, బా సూపర్ ఉన్నాయి పో. వావ్, ఇక్కడ మనకు స్టవ్లు ఉన్నాయి. స్టవ్ల కాస్ట్ ఎంత ఉన్నాయో మరి నాకు తెలిసి చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఒకసారి చూడండి, 49,000 అట. అమ్మో, చాలా రేటు ఉన్నది. మరి అది వండకున్నా అదే వండుకుంటుందో ఏమో, కానీ అంత రేటు ఉంది. ఒకసారి చూడండి, ఇక మనం అక్కడి నుంచి చూసుకుంటూ ఇక్కడికైతే వచ్చినాం. ఇవన్నీ చూసుకుంటా మళ్ళీ రైట్ సైడ్కి అయితే వెళ్దాం పండి. ఒక్కసారి మనం అటు వెళ్ళే ముందు లోపలికి ఇక్కడ సూట్ కేసులు, బ్యాగులు అయితే కనబడుతున్నాయి మనకు. వావ్, వామ్మో, చాలా రకాల సూట్ కేసులే కనబడుతున్నాయిగా. ఎంత 4,999 అట, అంటే ఆల్మోస్ట్ 5,000 పడ్డది. బ్యాగ్స్, ఇక్కడ ఒక బ్యాగ్ రేట్ చూద్దాం ఎంత ఉందో. ఒకసారి బ్యాగ్ రేట్ చూడండి, నబ్బో 1,900 ఉన్నది. ఇవి ఇక్కడ సైకిళ్ళు కూడా అవైలబుల్గా ఉన్నాయి చూడండి. ఈ సైకిళ్ళకి చాలా డిమాండ్ ఉంది. వావ్, ఒకసారి ఎంత చూసినా తనివిదిరిన విధంగా ఇక్కడ వ్యూ అయితే బ్రహ్మాండంగా కనబడుతుంది పో. ఒకసారి వచ్చినప్పుడు తప్పకుండా మీరైతే లూలు మాల్ని అయితే విజిట్ చేయండి. ఎందుకంటే మనకు తెలంగాణలోనే అతిపెద్ద మాల్గా మనం అయితే చెప్పుకోవచ్చు. చూసుకుంటూ వస్తున్నాం కదా, మీకు దొరకని అన్నయ్య లేవు ఇందులో. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ కూడా కనబడుతున్నాయి చూడండి. ఈ వాషింగ్ మిషన్లో కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయట. అంటే కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, బ్రాండ్ బట్టి కూడా ఉంటాయట. అందుకే ఇక్కడ మీకు 10 to 15 రకాలు అయితే కనబడుతున్నాయి. మీకు ఏది నచ్చితే అదైతే మీరైతే కొనుక్కోండి. ఇక్కడ స్టవ్లు ఉన్నాయి చూడండి. స్టవ్లు ఏంటంటే మీకు 1,500, 2,000 నుంచి మొదలు పెడితే 49,000, 50,000 వరకు అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ మనం అప్పుడు అక్కడ చూసినాం, అది ఏం స్టవ్ తెలియదు, 49,000 అది. ఇక్కడ 14,000, 15,000 వరకు అయితే ఇక్కడైతే ఉన్నాయి. టీవీలు చూసారు కదా, ఎన్ని రకాల టీవీలు ఉన్నాయో, చాలా రకాల టీవీలు ఉన్నాయి. ఇది ఏంటిదో మనకు ఐడియా లేదు, బట్ ఏంటంటే 25,000 దాకా పడుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు సిస్టమ్ మానిటర్ ఉన్నాయి. ఒకసారి చూడండి, ఈ మానిటర్లు వాటి ప్రైజెస్ వచ్చేసి అయితే కింద అయితే రాసి ఉన్నాయి చూడండి. ఆ బ్యాక్ సైడ్ కూడా అవే మానిటర్లు ఉన్నాయి. వీటి ప్రైజెస్ ఏంటంటే సైజు బట్టి ఉంటాయి, కంపెనీ బట్టి ఉంటాయి. అందుకే ఇక్కడైతే అవన్నీ డీటెయిల్స్ అయితే రాసి పెట్టారు. ఇవన్నీ ఏంటియో తెలియదు, కానీ వాటి ప్రైజెస్ అయితే ఉన్నాయి చూడండి. ఐ థింక్ ఇది అన్ని కీబోర్డ్ అనుకుంటా, మనం కీబోర్డ్ కొడతాం కదా, అదే అనుకుంటా. ఇక్కడ ఈ లాస్ట్లో వచ్చేసి ఏమో కార్లు అవి ఇవి అయితే ఉన్నాయి, మరి ఏంటివో ఏమో. ఇక్కడ ల్యాప్టాప్లు కూడా కనబడుతున్నాయి చూడండి. 77,000 అంటే ఆల్మోస్ట్ 78,000 ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి 98 ఆల్మోస్ట్. ఇక్కడ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 55. ఇక్కడ వచ్చేసి లాస్ట్ వన్ 22,290 రూపీస్ అట, 990 రూపీస్ అట. వావ్, ఇవన్నీ కంప్లీట్ చేసినాం కదా. ఒకసారి ఇక్కడి నుంచి ముందుకెళ్దాం. బిల్ వేసే దగ్గరనే మనకు ఆల్మోస్ట్ ఇవన్నీ వెరైటీ కనబడుతుంది చూడండి. వాచెస్, ఇన్ని వాచెస్ వామో. ఇక్కడ ఏంటంటే ప్రతి కంపెనీకి సంబంధించిన వాచెస్ ఉన్నాయి, చూసి కొనుక్కోండి. ఎందుకంటే చాలా వరకు 50% ప్రజెంట్ అయితే ఆఫర్ ఉంది. ఆఫర్ దేనికి పెట్టిరో తెలియదు, కానీ అన్ని ఆఫర్లే ఉన్నాయి ఎక్కువ శాతం. మళ్ళీ ఆఫర్ కూడా చాలా ఎక్కువనే పెట్టిర్రు. మళ్ళీ అన్నిటి మీద పెట్టలే ఆఫర్, కొన్నిటి మీదనే పెట్టిర్రు. ఇవన్నీ ఏంటివో వాచెసే. ఓకే రైట్, చూడండి ఎన్ని రకాలు కనబడుతున్నాయి. కళ్ళు చూసినా సరిపోతలేవు, అన్ని రకాలు ఉన్నాయి. వావ్, అమ్మో, ఇన్ని రకాల. టైమ్ ఎక్స్ ఏముంది, ఫాస్ట్ ట్రాక్ అట, ఏందో డిఫరెంట్ టైప్స్ అయితే ఇక్కడ మాకు కనబడుతున్నాయి. ఈ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి, ఎంత సూపర్గా కనబడుతుందో, అసలు అల్టిమేట్ కదా.
వావ్, ఇప్పుడు మనం 4th ఫ్లోర్లో ఉన్నట్టున్నాం కదా. నెక్స్ట్ 5th పోవాలి, తర్వాత వచ్చేసి 6th పోవాలి. పూమా కంపెనీకి సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సామ్సంగ్ సంబంధించినవి కూడా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మరొక ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి. 1 2 3 4 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం వచ్చేసి 5th ఫ్లోర్కి అయితే వచ్చేస్తున్నాం. 5th ఫ్లోర్ స్పెషల్ ఏందనుకుంటారా, మనకిదే మనకు హోటల్, కిచెను అన్ని ఇక్కడనేగా. చూడండి ఎలా ఉందో, చాలా రకాలైన ఫుడ్ ఐటమ్స్ని అయితే ఇక్కడ మనమైతే ఆస్వాదించవచ్చు. ఒకసారి చూడండి, మనకు ఒక ఫ్లోర్ మొత్తం దీనికే కేటాయించారు చూడండి. అన్ని రకాలైన టీస్ దొరుకుతాయి ఇక్కడ, పాప్కార్న్ దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది, అవన్నీ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇదంతా మనకి ఏంటంటే ఇక రెస్టారెంట్ అన్నట్టు, ఒక ఫ్లోర్ మొత్తమే కేటాయించారు చూడండి వాళ్ళు రెస్టారెంట్కి అయితే. ఇక ఇప్పుడు లాస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం, అదే 6th ఫ్లోరు. ఇక్కడ మనకి ఏంటంటే గేమ్స్ ఉన్నాయట, చిన్నపిల్లలు ఆడుకోనికి, పెద్దలు ఆడుకోనికి కూడా ఉన్నాయట. ఏంటి ఏంటి చూద్దాం. వావ్, ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి మీకు ఒక పెద్ద బుక్ స్టాల్ అయితే ఉంచుడండి. చాలా రకాలైన బుక్స్ని అయితే ఇక్కడైతే మనం పొందొచ్చు. ఇక్కడ చూడండి ఏదో కళ్ళు మిల్క్ కొట్టుకునే కారు ఉంది. వావ్, ఇక్కడ కారు చూడండి, ఈ కారు కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. ఈ పక్కకు వచ్చేసి మరొకటి ఉంది, ఇది ఏంటిదో ఐడియా లేదు. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద కారు, తార్ కార్ లాగా ఉన్నది చూడండి, ఇది ఓపెన్ టాప్. చిన్నపిల్లలు అయితే వీటిల్లో ఇట్లా టైంపాస్కు ఫ్రీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. గేమ్ ఆడాలనుకుంటేనే మనం అమౌంట్ పే చేయాలి, లేదంటే ఉత్త కూర్చొని ఎవరైనా ఆడుకోవచ్చు, ఎవరైతే ఏమంటలేరు. ఓలా అమౌంట్ కడితే అవన్నీ ఓపెన్ అవుతాయి అన్నట్టు. ఇక్కడ ఫస్ట్ గేమ్ ఒకటి ఆడుతున్నారు చూడండి, అబ్బాయి మొత్తం షూట్ చేస్తుండు, షూటెడ్, వాటిని అన్నింటినీ కాల్ చేస్తుండు చూడండి. చాలా బాగుంది, నాకైతే ఎంత చూసినా ఇంకా చూడాలనిపించింది. ఒకసారి చూస్తూ ఎంజాయ్ అయితే చేయండి మీరు. ఎట్లా కాలుస్తుంది చూడండి. చిన్నపిల్లలు అంటే ఒక 10 years ఇట్లున్న వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మరీ చిన్న పిల్లలు ఉంటారు కదా, 1-2 years వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఏం లేవు గేమ్స్ అయితే. ఇది ఏంటిదో ఏమో మరి, 80 rupees అట. మనం లోపలికి పంపించి ఎగిరిపిస్తారా మరి, ఏందో ఐడియా లేదు. ఇక్కడ వచ్చేసి 60 rupees, 60 rupees ఉన్నట్టున్నా చూడండి. ఇది అయితే చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, ఇవి వాళ్ళకి సంబంధించినవి అనుకుంటా. 2 years ఇట్లున్న వాళ్ళకు అలా ఇట్లా ఎగిరి దుంకుతారేమో బొమ్మల మీద. 80 rupees, 100 rupees. ఓకే, తక్కువ బడ్జెట్లోనే ఉన్నాయి గేమ్స్ అయితే. ఇక చూడండి చిన్న పిల్లలు ఆడుకునేవి చూసుకుంటా లాస్ట్ కార్నర్ వరకు అయితే వచ్చేసినాం. వావ్, ఈ కార్నర్లో చూడండి ఇది ఏంటిదో చాలా డిఫరెంట్గా కనబడుతుంది చూడండి. ఏ ఒంటెల్లాగా ఏనుగుల్లాగా ఉన్నాయి అవన్నీ. ఇక్కడ వచ్చేసి మరొక గేమ్ అయితే కనబడుతుంది చూడండి, అన్నీ షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ గేమ్సే ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే. ఒక్కసారి చూసి ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇక పక్కనే ఉన్న మరొక గేమ్ దాంట్లోకైతే వచ్చేసినాం. ఇక్కడ చూడండి చాలా గేమ్స్ ఉన్నాయి, వాటిని చూసుకుంటూ మనం ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఎన్ని రకాల గేమ్స్ కనబడుతున్నాయి చూడండి. అన్నీ 50 rupees, 40 rupees, 60, 80, 100 ఈ రేంజ్లో అయితే మనకు ఇక్కడ టికెట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇది ఏం గేమో మనకు ఐడియా లేదు కానీ చాలా సూపర్గా ఉంది గేమ్ అయితే. వావ్, కొద్దిసేపు అయితే ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇక్కడ వచ్చేసి మరొక గేమ్ కనబడుతుంది, ఆ లైట్లా ఉంది, దాన్ని ఇలా అన్నా కొద్దీ అటు ఏవో సంథింగ్ బల్బులాగా వెళ్ళి కొడుతున్నాయి అటు. ఒకసారి ఇక్కడ చూడండి. వావ్, ఏం గేమో తెలియదు కానీ చాలా బాగుంది చూడనీకైతే. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక కొంచెం ముందుకైతే వెళ్దామా, ఇక చూసారు కదా. ఇక్కడ నుంచి ఇక ముందుకైతే వెళ్దాం. ఇంకా ఏమేమి ఉన్నాయో గేమ్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసి చోటా బచ్చా గేమ్ ఆడతాను చూడండి. ఇక్కడ చూడండి జోకర్ లాగా ఉన్నాడు, ఎట్లా అవుతుంది చూడండి బొమ్మ. ఆ బొమ్మతోనే మనం అయితే ఆడుకోవాలి. చూస్తారు కదా ఎన్ని గేమ్స్ కనబడుతున్నాయో. ఈ గేమ్ ఏంటిదేమో 75, 35, 20, 200, 15 ఉంది. అందులో అమౌంట్ ఏమన్నా లేకపోతే దీన్ని తిప్పాలనుకుంటా, తిప్పితే మీకు ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ మనకి ఇస్తారనుకుంటా. జస్ట్ ఏంటంటే గేమ్ లాగానే, రియల్ అమౌంట్ అయితే రాదు. వాటి ప్రైజెస్ కూడా చూపిస్తున్నాయి చూడండి, కింద రాసి ఉన్నాయి. ఇక ఇవన్నీ ఒక్కొక్కటి చూసుకుంటా ఇక మనం ముందుకైతే వెళ్తున్నాం చూడండి. ఎంత వెళ్ళినా గేమ్స్ అయిపోతలేవు, అన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. టేబుల్ టెన్నిస్ అనుకుంటా,
ఇక్కడ మరొక రకంగా ఉంది చూడండి టేబుల్ టెన్నిస్. ఇట్లా ఇట్లా అన్న కొద్దీ ఏదో బిల్లల్లాగా ఉన్నాయి, అవి అటు ఇటు ఉరుకుతున్నాయి. మనం అక్కడి నుంచి చూసుకుంటూ ఇటైతే వచ్చినాం. ఇక్కడ చూడండి ఒక చోట బచ్చా ఎట్లా ఆడుతున్నావు గేమ్. మొత్తం ఆన్లైన్ గేమింగ్ ఇదంతా. వావ్, ఫిష్ అనేది వేటాడుకుంటూ వస్తున్నట్టు దాన్ని వేటాడుతుండే ఈ అబ్బాయి. చాలా బాగుంది. తక్కువ రేట్లో మనకి ఇవన్నీ ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇది కూడా అంతే, 80 రూపీస్ ఏముంది. ఇది ఏందో తెలియదు కానీ కళ్ళకి ఇట్లా కడితే 3D సినిమా కనబడుతుందట. అది ఊగినా కొద్దీ అక్కడ మనకు దూరంలో మూవీ లాగా కనబడుతుందట. అయితే ఊగినా కొద్దీ మనం వాడు ఊగుతున్నట్టు అనిపిస్తుందట. చాలా బాగుందట. నేనైతే వెళ్ళలేదు, బట్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఒకసారి ఇక్కడి నుంచి ముందుకెళ్ళి చూద్దామా ఏముందో. ఓకే, అది వేస్తుర్రు మామూలుగా బాల్ వేస్తే అవన్నీ పడతాయా లేదా చెక్ చేస్తుర్రు. వా, ఒకసారి చూడండి మొత్తం పడ్డాయి. మామూలుగా ఏంటంటే మిస్ అయిపోతుంది, ఒక్కొక్కటే పడుతుంది. ఫస్ట్ టర్మ్లోనే బాగానే వేసిర్రు. ఇక ఇవన్నీ చూసుకుంటా మనం ముందుకైతే వెళ్దాం. ఇక ఇక్కడ బైక్స్ గేమ్ ఉంది, ఆ బైక్ల మీద కూర్చుంటారు అనుకుంటా. ఆ బైక్ ఏంటంటే ఇట్లా ఊగుతుంది. ఊగినా కొద్దీ మనం వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది మనకైతే. ఇక్కడ చూడండి మన మజిల్ పవర్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. మనమైతే ఒక 80 రూపీస్ ఉంటుంది, దాని మీద గట్టి కొట్టామనుకో నీ మజిల్ పవర్ అక్కడ చూపిస్తుంది. లాస్ట్ ఫ్లోర్ నుంచి చూపిస్తే వ్యూ అనేది ఈ విధంగా అయితే మీకు కనబడుతుంది. ఇలా లాస్ట్కి వెళ్ళామనుకో ఇంకా గేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ గేమ్స్, ఇవన్నీ ట్రై చేయాలి, ఆడాలి, ఇవన్నీ తీసుకోవాలంటే ఒక 4 అవర్స్ వరకు అయితే టైం ఈజీగా పడుతుంది. కొంచెం చూసుకొని ఇక్కడికి వచ్చి అయితే ప్లాన్ చేసుకోండి. మీకు చిన్నపిల్లలు ఉంటే ఇక టైమే ఏర్పడదు, ఎందుకంటే వాళ్ళు ఉన్నారనుకో ఇంకా టైం పడుతుంది. మామూలుగా మీకు ఫుడ్ కోసం వస్తే మాత్రం చాలా సూపర్. లులు మాల్కి ఏంటంటే ఎవరైనా రావచ్చు, ఏ కేటగిరీ వాళ్ళు వచ్చినా వాళ్ళకి సంబంధించిన అన్నీ అయితే ఇక్కడైతే దొరుకుతాయి. ఫుడ్ కావాలనుకున్న వాళ్ళకు ఫుడ్, బట్టలు అనుకున్న వాళ్ళకు బట్టలు, బ్యాగులు అనుకున్న వాళ్ళకు బ్యాగులు, ఎలక్ట్రానిక్స్ అనుకున్న వాళ్ళకు ఎలక్ట్రానిక్స్, గేమ్స్కి వచ్చిన వాళ్ళకి గేమ్స్, ఇలా ఫుడ్ ఐటమ్స్ అన్న వాళ్ళకు ఫుడ్ ఐటమ్స్, మీకు ఏ విధమైన ఐటెం కావాలన్నా ఈ లులు మాల్లో అయితే దొరుకుతుంది. ఆల్మోస్ట్ మీకు ఏంటంటే చాలా వరకే చూపించాను మీకు, ఎందుకంటే ఈ 5 ఫ్లోర్లలో ఎవ్రీథింగ్ చూపించాలంటే మనకు ఎవరికి సాధ్యమైతే పడది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇదేమో గేమ్ అయితే ఆడుతుర్రు. ఏంటంటే నేను మీకు సాధ్యమైనంత వరకు అన్నీ అయితే చూపించాను. మీరు వచ్చినప్పుడు ఇవన్నీ అయితే ట్రై చేయండి. చిన్న పాపలు చిన్నపిల్లలు ఉంటే ఇవన్నీ అయితే ఆడిపియండి. ఇక్కడ చూడండి పెద్దది ఉన్నది, డిఫెన్స్కి సంబంధించిన వెహికల్ లాగా అయితే ఉంచండి, మిలిటరీలో ఉపయోగిస్తారు కదా అలా ఉంది కార్ అయితే. చాలా బాగుంది. ఇవన్నీ గేమ్సే మనం ఎక్కేటియే, మరి ఎక్కితే అది అటు ఇటు ఊతుందా ఏమవుతుందో మనకు తెలియదు. కానీ ఎక్కడ ఉన్నదా, ఇక్కడ కూర్చొని కళ్ళకు పెట్టుకుంటే ఒక స్పేస్లో మనం వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. వచ్చినప్పుడు తప్పకుండా దీని అయితే మీరు ట్రై చేయండి. ఇక్కడ చూడండి డబుల్ టెక్కర్ బస్సు కనబడుతుంది చూడండి. వావ్, ఎట్లుంది, చిన్నగా ఉంది కదా. ఇక ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక మీకు చిన్న ఏంటిది, ఇది ట్రాక్టర్ కాదు జీప్ లాగా ఉంది. ఇక్కడ వచ్చేసి నానో కారు టైప్ అయితే కనబడుతుంది చూడండి. ఇక ఇక్కడ నుంచి అటు సైడ్ మాల్ అయితే మీకు కనబడుతుంది. వావ్, సూపర్ ఉంది ఆ మాల్ అయితే. ఇక ఇక్కడ వచ్చేసి డోమ్ సినిమా అనట. ఆ లోపలికి పోతే మీకు మరి మూవీలో వెళ్ళినట్టు ఉంటుందా లేదా ఆకాశంలో తిరిగినట్టు ఉంటుందో ఎట్లనో తెలియదు. కానీ నేను ట్రై చేయలే, బట్ ట్రై చేసిన వాళ్ళైతే చెప్పారు ఒకసారి ట్రై చేయొచ్చు, మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం లులు మాల్ వచ్చేసి బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఎటువంటి వస్తువు అయినా మీకు లులు మాల్లో కంపల్సరీ అయితే దొరుకుతుంది. చూసి ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ.